అమరావతి సభ సూపర్ సక్సెస్ అంటుంది టీడీపీ, అట్టర్ ఫ్లాప్ అంటుంది వైసీపీ. ఈ రెండిట్లో ఏది నిజం? మీరు పార్టీలకు అతీతంగా ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా మాత్రమే కామెంట్ చేయండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు వైపున్న సన్నిహితుల వద్దకు ఈ వీడియో పంపిస్తున్నా వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లు చూస్తారు. కాబట్టి ఓపిక్గా మీరు కామెంట్ చేయండి. అమరావతికి సంబంధించి ఏపీ ప్రజల చిరకాల స్వప్నం అమరావతి సాకారం కాబోతుందని ప్రధాని మోడీ అన్నారు. అమరావతిలో ఒక పుణ్యభూమని, నేను ఈ పుణ్యభూమి మీద నిలబడి మీ అందరితో మాట్లాడడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి అంటే సాంప్రదాయం, పురోగతి అని, స్వర్ణాంధ్ర నిర్మాణానికి అమరావతి ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. అమరావతి అంటే కేవలం ఒక నగరమే కాదని, ఒక శక్తి అని అభివర్ణించారు. ఈరోజు దాదాపు 60,000 కోట్ల పనులకి శంకుస్థాపనలు చేశారు. అయితే ఇవి కేవలం శంకుస్థాపనలే కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కి బలమైనటువంటి పునాదులని పేర్కొన్నారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోని వెలగపూడిలో అమరావతి పునర్నిర్మాణ పనులకి మోడీ ప్రారంభించారు. మొత్తం 18 ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. మోడీ చేతుల మీదుగా అమరావతి రీస్టార్ట్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఏఐ, ఐటీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలా అన్ని రంగాల్లో అమరావతి కీలకంగా మారిపోతుందని అన్నారు. అమరావతి ప్రతి వ్యక్తి కలల నిర్మాణమని, త్వరలోనే వారి స్వప్నం సాకారం కాబోతుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఐటీ విజన్ అద్భుతమని, ఆయన ఐటీ విజన్ని నేను ఎప్పుడూ గుజరాత్ సీఎంగా ఉండి పరిశీలించానని తెలిపారు. నాణ్యమైన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా అంటూ ప్రశంసించారు. 2014లో 15లో అమరావతి నిర్మాణానికి నేనే శంకుస్థాపన చేశా. 10 ఏళ్లు ఏపీ అభివృద్ధి కోసం సహకరించామని పేర్కొన్నారు. ఏపీని వికసిత్ భారత్కి గ్రోత్ ఇంజిన్గా తయారు చేయాలని కోరారు. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యయనం మొదలైందన్నారు. దివంగత ఎన్టీఆర్ వికసిత్ ఏపీ కోసం కలలు కన్నారని, మనందరం కలిసి ఆయన కలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో పలు అభివృద్ధి చెందినటువంటి దేశాలు రైల్వే వ్యవస్థ మీద ఫోకస్ చేశాయని, ఇందులో భాగంగానే మేము కూడా రైల్వే వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి 9,000 కోట్ల విలువైన రైల్వే బడ్జెట్ కేటాయిస్తున్నామని మోడీ పేర్కొన్నారు. ఏపీలో రైల్వేలో 100% విద్యుదీకరణ పని పూర్తయిందని కూడా నరేంద్ర మోడీ తెలిపారు. అయితే ఇదే సమయంలో ప్రధాని సభలో ఏపీ హక్కుల మీద బాబు, పవన్లు మౌనం అంటూ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి సాక్షి పత్రిక ఒక గట్టి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో, అంటే సాక్షి ఆర్టికల్ చదువుతున్నా, అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఏపీకి వచ్చిన ప్రధాని మోడీ ఎదుట రాష్ట్ర హక్కుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం పాటించారు. రాష్ట్ర విభజన అప్పటి ఏపీ హక్కుల గురించి ప్రధాని మోడీ వద్ద వీరు కనీసం ప్రస్తావించలేదు. కేవలం మోడీ మీద పొగడ్తలు వర్షం కురిపించారు బాబు. విభజన సమస్యల కింద పరిష్కారం అంశానికి సంబంధించి మోడీ నుంచి ఎటువంటి ప్రకటన చేయించలేకపోయారు. విభజన హామీలు పెండింగ్లో ఉన్నందున చంద్రబాబు, పవన్లు కనీసం మోడీ వద్ద ఆ ప్రస్తావన తెచ్చి ఉంటే బాగుండేది. కానీ వారు ఆ పని చేయలేదు. అమరావతిని రీలాంచ్ చేసే కార్యక్రమం వరకే పెట్టుకున్నట్లుగా చంద్రబాబు, పవన్ల ధోరణి కనిపించింది. ప్రధాని బ్లెస్సింగ్స్ కావాలన్నారే కానీ ఏపీ హక్కుల కోసం మాత్రం ఒక మాట కూడా అడగలేదు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఉపసంహరణ, పోలవరం ఎత్తు తగ్గింపు మీద స్పష్టత తదితర అంశాలు మోడీ వద్ద చంద్రబాబు, పవన్ ఇద్దరు కూడా ప్రస్తావించలేదు. అమరావతి రీలాంచ్ కార్యక్రమం భాగాన్ని కొత్తగా మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు కానీ విభజన నాటి ఏపీ హక్కుల గురించి మాత్రం మోడీ ప్రసంగంలో కానీ ఎక్కడా తీసుకురాలేదు. ఈ రకంగా ఒక ఆర్టికల్ రాస్తూ వైసీపీకి సంబంధించినటువంటి జగన్ అనుకూల మీడియా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ లేవనెత్తేటువంటి ప్రయత్నం చేసింది.